బయట ఎవరు వచ్చేది విజువల్ మళ్ళీ తీసుకుంటాను స్టార్ట్ చేస్తాను. ఓకే, మీడియా మిత్రులకు అందరికి కూడా నమస్కారాలు. మొన్న జరిగిన ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన మాట్లాడిన ప్రతి మాట అబద్ధపు మాటలు మాట్లాడము, నిస్సిగ్గుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిందించడం జరిగింది. అది ఏంటంటే ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్స్ మాఫియా క్రెడిట్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిది అని చెప్పి దుమ్మెత్తిపోయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలోని ప్రజలకందరికీ కొన్ని విషయాలు తెలియజేయాలని చెప్పి మరి ఈరోజు ప్రెస్ మీట్ పిలవడం జరిగింది. మరి ఇవాళ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడికి సంబంధించిన నాయకులు కానీ, మరి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా ఒక స్పష్టమైన అభిప్రాయం ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద. అది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా విమర్శిస్తే మరి 1కి 10 సార్లు దాని గురించి ప్రస్తావించి గట్టిగా మాట్లాడితే అది ఖచ్చితంగా తనకే వర్తిస్తుంది అని చెప్పి ఈనాడు రాజకీయాల్లో ఉన్న రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులకు అందరికీ కూడా తెలుసు. మరి ఎందుకంటే ఆయన చేసే కార్యక్రమాలు ఇతరుల మీద నెట్టి మరి అదే పనిగట్టుకొని 1కి 10 సార్లు ప్రజలకు నమ్మబలికే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఆయన ప్రతి సందర్భంలో ఏమంటాడంటే రాజకీయాల్లో నా అంత నిజాయితీపరుడు ఎవరు లేరు, నేను ఏ తప్పు చేయలేదు. కానీ వాస్తవాలు ఏ రకంగా ఉంటాయంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన సుదీర్ఘ రాజకీయాలలో ఆయన చేసిన కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఈరోజు రాజకీయాల్లో ఉన్న ప్రతి రాజకీయ నాయకునికి కూడా తెలుసు. మరి ఈరోజు మనం ఒక ఉదాహరణ తీసుకుంటే మరి మన రాష్ట్రంలో జరిగిన స్కిల్ స్కామ్ గురించి సుమారుగా 360 కోట్ల రూపాయలతో మరి ఆ స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ జరిగితే మరి అనేక దర్యాప్తులు చేసి మరి ఆ స్కామ్ జరిగిందని నిర్ధారణ చేసిన తర్వాతనే మరి ఆ రోజు చంద్రబాబు నాయుడిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ స్కిల్ డెవలప్మెంట్లో ఎక్కడ స్కామే జరగలేదని చెప్పి మరి ఈరోజు ఏ రకంగా వ్యవస్థల్ని మేనేజ్ చేసి మరి ఈరోజు ఆ స్కామ్నే పక్కన పెట్టిన పరిస్థితి మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు.
సుమారుగా 360 కోట్ల రూపాయల స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ జరిగితే మరి ఆ సంబంధించిన కంపెనీలు కూడా సిమెన్స్ అని సంబంధించిన కమిటీ కూడా ఆ కంపెనీకి సంబంధించిన పెద్దలు మరి ఎక్కడ కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వంతో మనం ఎక్కడ కూడా ఎంఓయూ చేసుకోలేదని చెప్పి కూడా ఆ సిమెన్స్ కంపెనీకి సంబంధించిన పెద్దలు కూడా చెప్పడం జరిగింది. మరి ఎక్కడో ఎవరితోనో ఒకరితో ఆ ఎంఓయూ చేసుకొని మరి ఏ రకంగా విదేశాల నుంచి ఏదైతే వీళ్ళు క్రియేట్ చేసుకున్న కంపెనీల ద్వారా మరి ఏ రకంగా విదేశాల నుంచి ఆ సొమ్మును మరి మరలా మన దేశానికి తీసుకొచ్చి మరి ఆ సొమ్ము ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారికి చేరిందో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు. మరి ఇంత పెద్ద స్కిల్ స్కామ్ జరిగితేనే ఎక్కడ కూడా స్కామ్ జరగలేదని చెప్పి మరి ఈ రాష్ట్ర ప్రజల్ని నమ్మించే ప్రయత్నము మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేయడం కూడా చాలా దారుణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏ వేదిక పైన ఉన్నా సమయం సందర్భం ఏదైనా చంద్రబాబు నాయుడు గారి అజెండా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దుయ్యబెట్టడమే. ఏ కార్యక్రమం జరిగినా కూడా ఆ నెపమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన వేయడము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆ నెపం వేయడమే మరి చంద్రబాబు నాయుడు చేస్తున్న కార్యక్రమాలు. మరి ఇవాళ చూస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 20 మాసాలు అవుతా ఉంది. ఈ 20 మాసాల్లో వీళ్ళు చేసింది ఏంటంటే ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. మరి వాళ్ళు చేసింది ఏంటంటే ఇప్పటికి కూడా ప్రతి సందర్భంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిందించడము, జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడమే. ఇది చంద్రబాబు నాయుడు గారు పని పట్టుకొని ఒక అలవాటుగా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇంకా చూస్తే సర్వే రాళ్ల పేరుతో 700 కోట్ల రూపాయలు వృధా చేశారని చెప్పి మరి అదేవిధంగా మరి ఆ ఏదైతే భూ సర్వే ఏదైతే చేయడం జరుగుతుందో రాష్ట్ర వ్యాప్తంగా అది ఒక పెద్ద స్కామ్ అని చెప్పి మరి ఆనాడు ప్రజలకు భూతత్వంలో పెట్టి చూపించడం జరిగింది ఎన్నికల ముందు. మరి అదే రీసర్వే మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు వీళ్ళు ఈ భూ సర్వే చేయడం లేదా? కేంద్ర మంత్రి ఎవరైతే పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏదైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే భూ సర్వే ఉందో ఈ సర్వేలో దేశంలో ఆంధ్ర రాష్ట్రం మొదటి స్థానంలో నిలబడింది. కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఈ భూ సర్వే ఎవరైతే చక్కగా చేస్తారో మరి ఆ రాష్ట్రాలకు ఇన్సెంటివ్స్ కూడా ప్రకటించడం జరిగింది. తద్వారా మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలబడింది. దానికి తోడుగా ఈ రాష్ట్రానికి 490 కోట్ల రూపాయల ఇన్సెంటివ్ కూడా మన రాష్ట్రానికి చేరింది అని చెప్పి స్వయాన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒప్పుకోవడం జరిగింది. అంటే ఈ క్రెడిట్ ఎవరికి దక్కుతుంది? ఇదే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక భూ కబ్జాదారుడు,
ఒక రాక్షసుడు అని చెప్పి ప్రజల్ని నమ్మబలికి రేపు మీ భూములన్నీ కూడా కాజేస్తాడు ఈ సర్వే ద్వారా అని చెప్పి ప్రజల్ని నమ్మబలికి మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అదే సర్వే ఈరోజు కొనసాగిస్తూ మరి ఆ మంత్రి చెప్పిన మాటలు ఒక్కసారి రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఈ సర్వే అనేది, ఈ భూ సర్వే అనేది దేశ చరిత్రలో, మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి విధంగా, ఎందుకంటే ఎప్పుడో 100 సంవత్సరాల మునుపు బ్రిటిష్ కాలంలో మరి ఆనాడు జరిగిన భూ సర్వే, మరి అలాంటి భూ సర్వేని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంతో ప్రామాణికరంగా తీసుకొని మరి ఆ భూ సర్వే నిర్వహించి మరి వాళ్ళ ఆ యొక్క రైతులకు వాళ్ళ హద్దులు చూపించి ప్రభుత్వమే వాళ్ళకు బాధ్యత తీసుకొని మరి ప్రభుత్వమే వాళ్ళకు ఈ భూమి మీది అని చెప్పి ప్రభుత్వం ఒక గ్యారెంటీగా మరి వాళ్ళకి ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో మరి ఆ రోజు ప్రారంభించడం జరిగింది. మరి దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ క్రెడిట్ కూడా నాకు దక్కుతుంది అని చెప్పి క్రెడిట్ చోరీ చేసే పరిస్థితికి ఈరోజు వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈరోజు ఇప్పుడే చెప్పాం, ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్స్ మాఫియా అంతా కూడా, ఆ క్రెడిట్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అని చెప్పి ఈరోజు నిందలు మోయడం జరిగింది. మరి ఈరోజు వాస్తవాలు చూస్తే మరి ఈ కూటమి ప్రభుత్వంలో అన్ని మాఫియాలే. ఈరోజు మద్యం మాఫియా చూసుకుంటే ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు మన రాష్ట్రంలో నిజంగా మొన్ననే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంక్రాంతి చేసుకోవడం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో ఏ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో సంక్రాంతి పండుగ నిర్వహించుకోలేదు. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ బ్రహ్మాండంగా ఎవరు నిర్వహించుకున్నారంటే ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో కోడి పందేల రాయుడు, అదేవిధంగా పేకాట రాయుడు, మద్యం మరియు బెల్ట్ షాపులు నిర్వర్తించే వాళ్ళు, మరి అదేవిధంగా టీడీపీకి సంబంధించిన, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బ్రహ్మాండంగా ఈరోజు ఈ సంక్రాంతిని నిర్వహించుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 24 గంటలు మద్యం ఏరులై పారుతా ఉంది ఈ రాష్ట్రంలో. సమయం లేదు, సందర్భం లేదు. రాత్రి 12 గంటలు అనక రాత్రి 1 గంటకు కూడా ఈరోజు మద్యం దొరికే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. దీనికి పూర్తిగా బెల్ట్ షాపులే కారణం. ఒకవైపు మద్యం షాపుల మాఫియా, మరోవైపు బెల్ట్ షాపుల ద్వారా యథేచ్ఛగా మద్యం అమ్మే కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మొన్నటికి మొన్న సంక్రాంతి సంబరాల్లో కూడా ఏ రకంగా మద్యం ఏరలై పారిందో ఈ రాష్ట్ర ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. కోడి పందేల రూపంలో అయితేమి, మరి బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకొని మరి అక్కడ ఏ రకంగా ఈ మద్యాన్ని అమ్మారో కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. మరి సంక్రాంతి సీజన్లో
ఏకంగా 1797 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి అని చెప్పి కూడా అధికారులు నివేదిక ఇవ్వడం జరిగింది. గత ఏడాది కంటే 266 కోట్ల ఎక్కువ మద్యం మరి ఈ సంక్రాంతి సందర్భంలో, మరి అదే కాకుండా టీడీపీ మద్యం సిండికేట్లు మాత్రం నిజమైన సంక్రాంతి రాష్ట్రంలో నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో సుమారుగా 75,000 పైచీలకు బెల్ట్ షాప్ల ద్వారా మరి ఈరోజు ఎక్కడైతే కోడి పందరాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ బెల్ట్ షాపులు పెట్టి మరి ఈ ప్రభుత్వం ఈ మద్యం పైన 10 రూపాయలు ధర పెంచితే మరి ఆ జీవో రాకమునుపే ఈ రాష్ట్రంలో ఉండే అన్ని మద్య షాపుల యాజమాన్యాలు అయితేమి, మరి బెల్ట్ షాపుల యాజమాన్యాలు అయితేమి, జీవో రాకమునుపే మరి ఆ మద్యాన్ని ఎక్కువ ధరకు ఈ రాష్ట్రంలో అమ్మకాలు చేసిన పరిస్థితి మనం చూశాం. మరి ఈ ప్రభుత్వం 10 రూపాయలు మద్యం ధర పెంచితే మరి ఈరోజు ఈ మద్యం సిండికేట్ దారులు మరి ఈరోజు సుమారుగా 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు క్వార్టర్ మీద పెంచి మరి ఈరోజు డబ్బులు వసూలు చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో. ఇంకా వచ్చిందే ఛాన్స్ అన్నట్టుగా కల్తీ మద్యం, నిజంగా ఇవాళ ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం యొక్క కుటీర పరిశ్రమలు స్థాపించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు పెద్ద పెద్ద నాయకుల సహాయ సహకారాలతో మరి ఈరోజు కుటీర పరిశ్రమలు ఈరోజు రాష్ట్రంలో స్థాపించి మరి ఆ కుటీర పరిశ్రమల ద్వారా మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ బెల్ట్ షాపులకు అయితేమి, ఈ మద్యం షాపులకు మరి ఈరోజు సరఫరా చేస్తున్న పరిస్థితి ఈరోజు స్పష్టంగా మనందరికీ తెలిసిన విషయమే. దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మరి ఈరోజు మన రాష్ట్రంలోనే ఈరోజు మద్యం యొక్క కుటీర పరిశ్రమలు ఎక్కడ చూసినా ఈరోజు వెలిసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు చూస్తే మద్యం విక్రయాలన్నీ కూడా మాఫియా చేతుల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది మన రాష్ట్రంలో. ఆ మాఫియాలు కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే పెద్ద పెద్ద నాయకుల కనుసైగల్లోనే మరి ఆ మాఫియాలు నడుస్తున్న పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈరోజు మొన్ననే మనం చూశాం, ఈ కల్తీ మద్యం ద్వారా మొన్న అన్నమయ్య జిల్లాలో బీర్లు తాగిన 2 సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అస్వస్థతకు గురై మరణించడం కూడా జరిగింది. మరి దీనికి బాధ్యులు ఎవరు? ఈ ప్రభుత్వం కాదా? ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కాదా? మరి ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యం. మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఈ మాఫియాకు, ఈ మద్యం మాఫియాకు తోడ్పాటు అందిస్తున్న పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా ఆయన తనయుడు లోకేష్ బాబు కనుసైగల్లోనే
మరి ఈరోజు ఈ మద్యం మాఫియా జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఘంటాపదంగా చెప్పగలము. ఈరోజు ఈ రాష్ట్రంలో తయారవుతున్న మద్యంలలో 4 బాటిల్స్ తయారైతే దాంట్లో 1 కల్తీ మద్యం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పగలను. మరి ఆ రకంగా ఈరోజు ఈ కుటీర పరిశ్రమల ద్వారా మరి ఈరోజు ఈ మాఫియా ఈ మద్యం వ్యాపారం ఈ రాష్ట్రంలో కొనసాగిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. అంటే ఈ ప్రభుత్వం మద్యాన్ని నియంత్రించాల్సింది పోయి దాన్ని ప్రోత్సహిస్తూ ఈ వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా వెలిసే విధంగా ఈ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి, నిజంగా ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ అడ్డాగాను మరి అదేవిధంగా డ్రగ్స్ కారిడార్గా మరి రాష్ట్రాన్ని మార్చేసిన పరిస్థితి మరి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్న, లోకేష్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ మరి మంగళగిరి, గుంటూరు ప్రాంతాల్లో పట్టుబడిన డ్రగ్స్ రాష్ట్ర ప్రజలకు ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేవలం గంజాయి మాత్రమే కాదు, కొకైన్, MDMA మాదక ద్రవ్యాలు కూడా ఈరోజు బయటపడ్డాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా మారాయో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్ని అరికట్టాల్సిన ఈ కూటమి తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఘంటాపదంగా చెప్పగలను. ఈ రాష్ట్రానికి ఒక మహిళా హోంశాఖ మంత్రిగా ఉంది. మరి ఆ హోంశాఖ మంత్రి ఏం చేస్తుందో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియని పరిస్థితి, ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. మరి ఈ హోంశాఖ మంత్రి మరి ఈ డ్రగ్స్ను, ఈ గంజాయిని అరికట్టాల్సిన ఈ మంత్రి మరి ఈరోజు మనం చూస్తే కోడి పందాలలో ఈరోజు నిమగ్నమైన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏం చెప్పాడు? మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎక్కడైతే గంజాయి సాగు చేస్తారో దాన్ని పూర్తిగా నియంత్రిస్తామని చెప్పి ఆ రోజు ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు అధికారంలోకి వచ్చి 20 మాసాలు అవుతున్నా కూడా ఎక్కడ కూడా అరికట్టే పరిస్థితి లేదు. యథేచ్ఛగా ఈ గంజాయి డ్రగ్స్ అడ్డాగా ఈ రాష్ట్రాన్ని మార్చేసిన ప్రభుత్వం ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. యువత ఏదైతే ఈ డ్రగ్స్ వల్ల నాశనం అవుతున్నా,
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం, ఈ కూటమి ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టునట్టుగా, నిద్రపోతున్నట్టుగా మరి ఈ ప్రభుత్వం వివరిస్తున్న తీరు మరి రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు చూస్తే కాలేజీ పరిసర ప్రాంతాలలో, స్కూళ్ళ పరిసర ప్రాంతాలలో, మరి అదేవిధంగా పట్టణ పరిసర ప్రాంతాలలో మరి